హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అప్పటికే అందరూ అక్కడికి వచ్చి ఉండటంతో ఎవరి సైనిక భాగాన్ని వారు తీసుకుని అందరూ ఎవరి దారిన వారు వెళ్తుండగా బల్లాల దేవుడు ఒక్కసారి వెనక్కి తిరిగి హెచ్చమనాయకుడి వైపు చూసి, హెచ్చన్న, నేను చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్త అని చెప్పగాని, అలాగే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తాను అని హెచ్చమనాయకుడు చెప్పగానే మహారాజు తన ప్రయాణం ద్వారసముద్రం వైపు కొనసాగించాడు. హక్కన్న బుక్కన్నలు కూడా వెళ్లే ముందు హెచ్చమనాయకుడితో చేతులు కలిపి కౌగిలించుకొని వారు వారి సైన్యాన్ని తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరారు. మిగిలిన సైన్యాన్ని తీసుకుని హెచ్చమనాయకుడు హంపినగర ఉత్తర ముఖద్వారం దగ్గర బీజాపూర్ నుండి వస్తున్న తుగ్లక్ సైన్యం కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. దక్షిణ భారతదేశ చరిత్రను మరొక మలుపు తిప్పబోయే ఆ యుద్ధానికి అందరూ అలా సిద్ధమయ్యారు. హక్కన్న బుక్కన్నలు తమ సైన్యాన్ని తీసుకుని తూర్పు దిక్కున కదిలిపోయారు. బల్లాలుడు దక్షిణ దిక్కున ఉన్న ద్వారసముద్రంకు తన సేనతో చేరుకున్నాడు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న కెంపన్న తన దళంను బల్లాలుడితో కలిపి అందరూ మధుర నుండి వస్తున్న గియాజుద్దీన్ సైన్యానికి ఎదురు వెళ్లారు. అలా రెండు సైన్యాలు ఎదురుపడటంతో యుద్ధం మొదలైంది. ఓరుగల్లు వైపు వెళ్లిన హక్కన్నకు కూడా శత్రు సైన్యం ఎదురుపడటంతో ప్రతిదాడి ప్రారంభించారు. హంపి నగరం దగ్గర ఎదురు చూస్తున్న హెచ్చమనాయకుడి దగ్గరకు కాస్త ఆలస్యంగా తుగ్లక్ సైన్యం చేరింది. ఆ సైన్యం హెచ్చమనాయకుడు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. తుగ్లక్ ఎక్కువ సైన్యాన్ని రాజధాని అయిన ద్వారసముద్రం వైపు పంపుతాడని హెచ్చమనాయకుడు ఊహించాడు. కాని తుగ్లక్ హంపి నగరం వైపే ఎక్కువ సైన్యాన్ని పంపించాడు. వారిని చూడగానే హెచ్చమనాయకుడు తన సైనికులను అప్రమత్తం చేసి, సైనికులారా, ఏ ఒక్క తురుష్కుడు హంపిలో అడుగుపెట్టకూడదు. అలా అని ఏ ఒక్కడు ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదు. యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పి తన సైన్యంతో తుగ్లక్ సైన్యం మీద విరుచుకుపడ్డారు. అలా 3 ప్రాంతాల్లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. తుగ్లక్ సైనికులు ఎక్కువ మంది చనిపోతున్నా వారి సైనిక బలం ఎక్కువ ఉండటం వల్ల అది ఎంతకూ తగ్గుతున్నట్టు కనబడలేదు. హెచ్చమనాయకుడి సైన్యం రోజురోజుకు అలసిపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ద్వారసముద్రం నుండి వచ్చిన కెంపన్న యుద్ధంలో ఉన్న హెచ్చమనాయకుడి దగ్గరకు వచ్చి, ఓరుగల్లులో తుగ్లక్ సైన్యంను ఓడించిన హక్కన్న అక్కడ గెలిచిన తర్వాత తన సైన్యంతో ద్వారసముద్రం వద్ద ఉన్న మన వారికి సహాయం చేయడానికి వచ్చాడు. మరో 2 రోజుల్లో ద్వారసముద్రంలో కూడా మన విజయ పతాకం ఎగురుతుంది కానీ అంటూ ఏదో చెప్పడానికి కెంపన్న సంశయిస్తూ ఉండటంతో హెచ్చమనాయకుడు, ఏం జరిగిందో చెప్పు కెంపన్న అని అడిగాడు. దానికి కెంపన్న దీనంగా మొహం పెట్టి, ఒక్కసారి నువ్వు రాజభవనం వద్దకు వస్తే నీకే తెలుస్తుంది అని అడిగాడు. ఈ సమయంలో ఈ యుద్ధం వదిలి ఎలా రావాలి అని హెచ్చమనాయకుడు అడిగాడు. నువ్వు తప్పకుండా రావాల్సిందే అని కెంపన్న మరింత దీనంగా అడగటంతో, మీరు యుద్ధం కొనసాగించండి, నేను తొందరగా తిరిగి వచ్చేస్తాను అని హెచ్చమనాయకుడు తన సహాయకులకు చెప్పి తన గుర్రం మీద కెంపన్నతో పాటు హంపి నగరం వైపు వేగంగా వెళ్లాడు. వీళ్లు రాజభవనం వద్దకు వెళ్లేసరికి రాజభవనమంతా నగర ప్రజలతో నిండిపోయింది. హెచ్చమనాయకుడిని చూడగాని అందరూ పక్కకు జరిగి వారికి దారి ఇచ్చారు. ఎందుకింత జనమిక్కడ ఉన్నారని హెచ్చమనాయకుడు వేగంగా రాజభవనంలోకి నడిచాడు. అలా రాజభవనం వరకు వేగంగా వచ్చిన అతడు ఎదురుగా పూలమీద పడుకోబెట్టిన బల్లాలుడి పార్థివదేహాన్ని చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. అడుగులు నెమ్మదిగా బల్లాలుడి వైపు సాగాయి. అప్రయత్నంగానే అతడి కళ్ళు నీటితో నిండిపోయాయి. ఎలా జరిగిందన్నట్టు కెంపన్న వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. గియాజుద్దీన్తో జరిగిన యుద్ధంలో గాయపడి మన మహారాజు మనల్ని విడిచి వెళ్లిపోయాడు అంటూ అప్పటి వరకు దాచుకున్న ఏడుపును ఒక్కసారిగా వెళ్లగక్కాడు కెంపన్న. ఈ విషయం అక్కడ యుద్ధం చేస్తున్న మన సైనికులకు తెలిస్తే వారి ఆత్మస్థైర్యం చచ్చిపోతుంది. అందుకే అక్కడ చెప్పలేదు అని తన ఏడుపును ఆపుకోలేకపోయాడు. నగర ప్రజలు అందరూ చూసిన తర్వాత బల్లాలుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అతడికి తలకొరివి పెట్టడానికి అతడి కొడుకు వీర విరూపాక్షుడు సిద్ధంగా ఉన్నాడు. తమ మహారాజు యుద్ధంలో చనిపోయినందువల్ల ఆచారం ప్రకారం మహారాజుతో పాటు
అతడి అంగరక్షకులైన గరుడలు అందరూ కూడా తమ గుండెలకు కత్తులను గురిపెట్టుకుని ఆత్మత్యాగానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు మౌనంగా ఏడుస్తూ నిలబడి ఉన్న హెచ్చమనాయకుడు కళ్ళు తుడుచుకుంటూ, మహారాజు తన వారసుడిగా మరొక వ్యక్తిని మహారాజుగా ఎంపిక చేసి అది ఎవరు అనే విషయం ఈ యుద్ధం పూర్తయ్యాక చెప్పమని నాకు చెప్పాడు. ఆయన తన వారసుడిని ఎంపిక చేశాడు కాబట్టి మీరెవరూ ఆచారం ప్రకారం చనిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో గరుడలు ఆత్మబలిదానాన్ని ఆపేశారు. వీరవిరూపాక్షుడు తండ్రికి తలకొరివి పెట్టి తన తండ్రిని చంపిన వాడిని చంపి కాని మళ్లీ ఈ హంపి నగరంలో అడుగుపెట్టనని ఆ చితి మీద ప్రమాణం చేశాడు. బల్లాలుడి చితి పూర్తయిన తరువాత చితాభస్మాన్ని తీసుకొని వీరవిరూపాక్షుడు అక్కడ్నుండి తన పగ తీర్చుకోవడానికి వెళ్లిపోయాడు. హెచ్చమనాయకుడు మాత్రం మహారాజు లేని విషయాన్ని జీర్ణించుకోలేక తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. ఆ రాత్రంతా అక్కడే అలా బాధపడుతూ కూర్చొని ఉన్న తన భర్తను ఎలా ఓదార్చాలో స్వాతికి అర్థం కాలేదు. తన భర్త అంతలా బాధపడటం ఆమె ఎప్పుడూ చూడలేదు. తెలవారుతూ ఉండగా యుద్ధం నుండి ఒక సైనికుడు పారిపోయి వచ్చి హెచ్చమనాయకుడు ముందు నిలబడి, నాయక, ఆ తుగ్లక్ సైనికులు మన సైనికులందరినీ ఓడించి మన నగరంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని కట్టడి చేయడం మన సైనికులతో అవ్వటం లేదు. ఇలాంటి సమయంలో మీ సహాయం మాకు కావాలి, లేచిరండి అని అడిగాడు. హెచ్చమనాయకుడు కదలక మెదలక అలాగే కూర్చుని ఉన్నాడు. కెంపన్న కూడా వచ్చి హెచ్చమనాయకుడికి ఏదేదో చెప్పి యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్పి చూశాడు. కాని అతడు అలాగే మౌనంగా కూర్చొని ఉండటం చూసి అతడితో ఇక మాట్లాడటం వృధా అనుకుని తుగ్లక్ సైన్యంను ఎదుర్కోవడానికి వెళుతూ గరుడలను కూడా తనతో పాటు రమ్మన్నాడు. దానికి గరుడలు, మమ్మల్ని ఆజ్ఞాపించే అధికారం ఒక్క సేనాధిపతికి మహారాజుకు మాత్రమే ఉన్నాయి. వారి ఆజ్ఞను తప్ప ఎవరి మాట వినేందుకు మాకు అధికారం లేదు అని చెప్పేసరికి కెంపన్న మరొక్కసారి హెచ్చమనాయకుడి వైపు చూసి, మీ సేనాధిపతి పిరికివాడైపోయాడు అని చెప్పి నగరం ఉత్తర ముఖద్వారం గుండా లోపలికి చొచ్చుకొస్తున్న తుగ్లక్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి తనతో పాటు వచ్చిన వారితో ముందు కురికాడు. ఇప్పుడక్కడ గరుడలు, హెచ్చమనాయకుడు, స్వాతి తప్ప ఎవరూ లేరు. తన భర్తను ఎప్పుడూ అలా చూడని స్వాతి అతడి దగ్గరకు వెళ్ళి, ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. శత్రువులు మన నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ఇలాంటప్పుడే బాధను ఇంధనంగా చేసుకుని శత్రువులను ఎదిరించాలి కాని ఇలా బాధపడుతూ కూర్చోకూడదు అని ఎంత చెప్పినా కదలకుండా కూర్చున్న తన భర్త మీద చిరాకుతో అతడు భుజం పట్టుకుని కదపగాని అతడు ఏదో నిద్ర నుండి లేచినట్టు లేచి, ఏం జరిగింది అని తన భార్యనడిగాడు. తుగ్లక్ సైనికులు మన నగరంలోకి ప్రవేశించారు అనగాని మహారాజు చనిపోయాడనే బాధలు అన్నీ మరిచి స్పృహ కోల్పోయిన వాడిలా ఉన్న అతడు ఒక్కసారిగా ఒళ్ళు విదిలించుకొని అక్కడే ఉన్న 700 మంది గరుడలను పిలుచుకొని అతడు కూడా వారిలాగే నీలం రంగు దుస్తులు వేసుకుని కవచం, కత్తి, డాలు తీసుకుని ఉత్తర ముఖద్వారం వైపు పరిగెత్తాడు. హెచ్చమనాయకుడు అక్కడకు చేరుకునే సమయానికి తన సైనికులు చాలామంది గాయాల పాలై కష్టతరంగా యుద్ధం చేస్తున్నారు. కెంపన్న కూడా భుజానికైన గాయంతో పోరాడలేకపోతుండటంతో కొందరు సైనికులు అతడి చుట్టూ రక్షణగా చేరి అతడిని శత్రు సైనికుల నుండి కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది చూడగానే హెచ్చమనాయకుడు కోపంతో ఊగిపోయాడు. తన రాజ్యం వైపు చూడటానికే భయపడేవారు ఇప్పుడు సరాసరి తన నగరంలోకి వచ్చిన వారిని చూశాడు. ఒక్కసారి తన వెనక్కున్న 700 మంది గరుడల వైపు చూశాడు. వారు తమ సేనాధిపతి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. హెచ్చమనాయకుడు కన్నుతో సైగ చేయగాని ఆ మేటి యుద్ధ వీరులు నగరంలో అరాచకం సృష్టిస్తున్న ఆ తుగ్లక్ సైన్యం మీద విరుచుకుపడ్డారు. కొంతసేపటికి ఆ నగరంలో ఉన్న తుగ్లక్ సైనికులనందరినీ ఆ గరుడల సహాయంతో నగరం వెలుపలికి తోసేసి తమ సైనికులతో పాటు హెచ్చమనాయకుడు బయటకు వచ్చి నగర ద్వారానికి తలుపులు వేసి వాటికి తాళం వేసి తాళం చెవి ఆ తలుపులకే తగిలించి హంపి నగరంపై ఎవరు దాడి చేయడానికి వచ్చారో వారికి రండి అని గట్టిగారిచాడు. అతడు అలా రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన కొందరు తుగ్లక్ సైనికులు ఆవేశంగా ఆ ద్వారం వైపు వచ్చారు. అలా వచ్చిన వారిని ఎవ్వర్నీ వదలకుండా హెచ్చమనాయకుడు అతడి సైనికులు చంపేస్తున్నారు. అలా ఆ మారణకాండ ఆ రోజంతా సాగిందే. ఆ రోజు సాయంత్రానికి హంపి ఉత్తర దిక్కు రక్షణ గోడ వెంబడి తుగ్లక్ సైనికుల శవాలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. సాయంత్రం అవటంతో ఆ రోజు యుద్ధాన్ని ఆపేశారు. ఆ రోజు అర్ధరాత్రి సమయానికి ద్వారసముద్రం నుండి హక్కన్న బుక్కన్నలు తమ సైన్యంతో విజయం సాధించి హంపీకి చేరుకున్నారు. వారిని చూడగానే హంపీ నగరంలోని ప్రజలు, సైనికులు కూడా ఆనందంతో ఊగిపోయారు. హంపీలో ఉన్న వారికి తోడుగా మరింతమంది సైనికులు రావటంతో వారికి ధైర్యం రెట్టింపైంది.
హక్కన్న తుగ్లక్ సైనికులను కృష్ణానది అవతలి వరకు తరమటంతో తుగ్లక్ దిగివచ్చి కృష్ణానదిని 2 రాజ్యాల సరిహద్దులుగా గుర్తించి సంధి చేసుకున్నాడట. అంతేకాక ఈ దండయాత్ర మొదలుపెట్టినప్పుడు హక్కన్న సైనికులకు సామాన్య ప్రజల సహాయం అందకుండా చేయడానికి వారి పంటలను, కొన్ని ఇళ్లను తుగ్లక్ సైనికులు తగులబెట్టారు. ఇక మీదట ఎవరు యుద్ధం చేసినా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయమని ఇరుపక్షాల వారు సంధిలో భాగంగా నిర్ణయం తీసుకున్నారట. హక్కన్న విజయాల గురించి విన్న ప్రజలు తమకు మహారాజు లేని లోటు భర్తీ అయినంత ఆనందపడ్డారు. ఆ ఆనందంతోనే మరుసటి రోజు అందరూ యుద్ధానికి బయలుదేరారు. నగరం వెలుపలికి వచ్చి చూస్తే శత్రువులు అక్కడ లేరు. వారు గుడారాలతో సహా రాత్రికి రాత్రే ఖాళీ చేసి పారిపోయినట్టున్నారు. అక్కడ వారికి సంబంధించిన ఏ వస్తువు లేదు. అది చూసి హెచ్చమనాయకుడు, పిరికివాళ్లు పారిపోయినట్టున్నారు అన్నాడు. దానికి బుక్కన్న కూడా నవ్వుతూ, ప్రాణాలు కావాలంటే పారిపోకుండా మరేం చేస్తారు అంటూ నవ్వాడు. అది చూసి అక్కడున్న వారందరూ కూడా నవ్వుకుంటూ యుద్ధ ప్రయత్నాలన్నీ ఆపేశారు. కొందరు సైనికులు ఎప్పటిలానే ప్రాకారాల గోడల వద్ద కాపలాగా ఉంచి దాడిలో నష్టపోయిన నగరంలోని నిర్మాణాలను తిరిగి నిర్మించడం వంటి నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం సైనికులందరూ ఆ గెలుపును పురస్కరించుకొని చిన్న విందును ఏర్పాటు చేసుకున్నారు.